వెల్కమ్ బ్యాక్. జగన్ కు చెందిన అన్ని సంస్థల్లో ఎందరెందరూ పెట్టుబడులు పెట్టారు, అంతంత మొత్తంలో డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, ఎక్కడో లాభం పొంది ఇక్కడ పెట్టుబడులు పెట్టారా లేదా బినామీ పేర్లతో పెట్టారా అన్న సంగతుల్ని తీగలతో సహా సిబిఐ లాగుతోంది. ఈ వ్యవహారంలో నాటి ప్రభుత్వం అడ్డగోలుగా ఎన్నేసి ప్రాజెక్టులు కట్టబెట్టింది అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం దీంతో సంబంధం ఉన్న సంస్థలకు సిబిఐ సంజాయిషి అడిగితే ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 3 నెలల ముందుగానే రహస్యంగా దర్యాప్తు మొదలుపెట్టింది. జగన్ ఆస్తులు, ఆదాయ మార్గాల వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరపాలన్న కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబిఐ ఆదేశాలు అందిన 2 రోజులకే తమ స్పీడ్ చూపించింది. జగన్ కంపెనీల పెట్టుబడులతో సంబంధమున్న 15 కంపెనీలకు నోటీసులు జారీ చేసి 2 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలంది. వీటితో పాటు జగన్ మిత్రులు సహా మరికొందరికి వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చింది. ఇలా నోటీసులు ఇచ్చిన ఈ 15 కంపెనీలు జగన్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో 3,433 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినట్లు ప్రాథమికంగా సిబిఐ గుర్తించింది. దీనికి తోడుగా విదేశీ కంపెనీల నుంచి 1,590 కోట్లు జగన్ సంస్థలకు చేరినట్లు సమాచారం. వీటితో పాటు వ్యక్తిగతంగా పెట్టుబడులు పెట్టిన వారికి సిబిఐ ఐజీ లక్ష్మీనారాయణ నోటీసులు ఇచ్చారు. జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు భావిస్తూ సిబిఐ వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చిన సంస్థల్లో హెట్రో డ్రగ్స్, ఇండియా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, పొట్లూరి వరప్రసాద్, ఇండియా సిమెంట్స్, మ్యాట్రిక్స్ ప్రసాద్, ల్యాంకో గ్రూప్, సజ్జల గ్రూపులున్నాయి. వీటితో పాటు బి పురుషోత్తం నాయుడు, రమణారెడ్డి, నాగిరెడ్డిలకు కూడా నోటీసులు ఇచ్చారు. ఇక విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులు ఎలా వచ్చాయనే అంశంపై కూడా సిబిఐ దృష్టి సారించింది. జగన్ కంపెనీలైన భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్స్, సండూరు పవర్లకు నోటీసులు జారీ చేస్తుంది. ఆయా కంపెనీలో పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరు ఎంతెంత పెట్టుబడులు పెట్టారు, వాళ్ళంతా జగన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి కారణాలేంటి, ఈ కంపెనీలో ఎప్పటి నుంచి పెట్టుబడులు పెట్టారు, వాటికి ఎంతెంత లాభాలు వస్తున్నాయి, ఆ లాభాలు ఎలా పంచుతున్నారు, ఈ ప్రశ్నలన్నిటికీ జగన్ సంస్థలతో పాటు ఆయా పెట్టుబడిదారులు కూడా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే అన్ని అంశాల మీద సిబిఐ దర్యాప్తు మొదలు పెట్టడంతో ఎటొస్తుందోనన్న భయంతో జగన్ కంపెనీలో పెట్టుబడిదారులు తగిన వివరాలతో సిబిఐ ముందు హాజరవుతున్నారు. ఇప్పటికే జై భారత్, పీవీపీ వెంచర్స్, హెట్రో డ్రగ్స్, ఎంఆర్ ప్రాథమిక విచారణ కోసం సిబిఐ ముందు హాజరయ్యాయి. మ్యాటర్ సబ్జుడైస్ సిబిఐ వారు అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా వారి రికార్డ్స్ ఏదైతే అడిగారో వాళ్ళకి ఇచ్చామో, వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం సిచ్యువేషన్. అది సిబిఐ వాళ్ళు సాటిస్ఫై అయ్యారు మీరు ఇచ్చిన దాని మీద? చెప్పలేం కదా, వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు చెప్పలేరు, వాళ్ళు మాకు చెప్పరు, మేము వాళ్ళకి చెప్పరు కదా, అంతా ఇచ్చేసాం ఇన్ఫర్మేషన్. వాళ్ళు సరైన సమయంలో మేము ప్రెస్ కాన్ఫరెన్స్ వీల్ అడ్రస్ ఇల్లీగల్ గా మనీ ఫ్లోటింగ్ చేశారని చెప్పి కొన్ని ఆరోపణలు, దీనిపై ఏమంటారు? ఆరోపణలు ఎవరైనా చేయొచ్చు కదండి, ఇవాళ రేపు ఎవరైనా చేయొచ్చు ఆరోపణలు, అది నిజానిజాలతో పని లేదు కదా, ఏదైనా ఎవరైనా మాట్లాడవచ్చు. అది రైట్. ప్రస్తుతానికి జగతి పబ్లికేషన్స్, భారతీ సిమెంట్స్, క్యామెల్ ఏషియా హోల్డింగ్, క్లాసిక్ రియాలిటీస్, సిలికాన్ బిల్డర్స్, ఇందిరా టెలివిజన్, సండూరు పవర్, జనని ఇన్ఫ్రా, క్యాప్ స్టోన్, పులివెందుల పాలిమర్స్, భగవతి సన్నిధి, హర్ష ఇన్ఫ్రా కంపెనీలు జగన్ పేరు మీద ఉన్నాయి. ఇలా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు, వాటి వివరాలు ఒక్కసారి చూస్తే హెట్రో డ్రగ్స్ జగతి పబ్లికేషన్స్ లో 4 కోట్లు, జనని ఇన్ఫ్రాలో 13 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఇక ఇండియా సిమెంట్స్ జగతి పబ్లికేషన్స్ లో 40 కోట్లు, భారతీ సిమెంట్స్ లో 95 కోట్లు, క్యామెల్ ఏషియాలో 5 కోట్లు పెట్టుబడులు పెట్టారు. దాల్మియా సిమెంట్స్, భారతీ సిమెంట్స్ 85 కోట్లు పెట్టారు. పొట్లూరి వరప్రసాద్ జగతి పబ్లికేషన్ లో 145 కోట్లు పెట్టుబడి పెట్టారు. మ్యాట్రిక్స్ ప్రసాద్ జగతి పబ్లికేషన్స్ లో 100 కోట్లు, భారతీ సిమెంట్స్ లో 246 కోట్లు, క్యామెల్ ఏషియా హోల్డింగ్ లో 20 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇక పెన్నా సిమెంట్స్ జగతి పబ్లికేషన్స్ లో 45 కోట్లు, క్యామెల్ ఏషియా హోల్డింగ్ లో 23 కోట్లు పెట్టుబడి పెట్టారు. ల్యాంకో గ్రూప్ కూడా జగతి పబ్లికేషన్స్ లో 30 కోట్లు, క్యామెల్ ఏషియా హోల్డింగ్స్ లో 20 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇక సజ్జల గ్రూప్ జగతి పబ్లికేషన్స్ లో 49 కోట్లు, ఇందిరా టెలివిజన్ లో 30 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. బి పురుషోత్తమ నాయుడు జగతి పబ్లికేషన్స్ లో 45 కోట్లు పెట్టుబడి పెట్టారు. రమణారెడ్డి, నాగిరెడ్డిలు కలిసి జగతి పబ్లికేషన్స్ లో 28 కోట్లు పెట్టుబడి పెట్టారు. జగన్ మిత్రులు కొందరు కలిసి జగతి పబ్లికేషన్ లో 48 కోట్లు, క్యామెల్ ఏషియా హోల్డింగ్స్, ఇందిరా టెలివిజన్ లో చెరో 5 కోట్లు, జనని ఇన్ఫ్రాలో 2 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇక లోకల్ గా ఉన్న కొన్ని సంస్థలు జగతి పబ్లికేషన్స్ లో 82 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇక విదేశీ కంపెనీల ద్వారా భారతీ సిమెంట్స్ లో 1465 కోట్లు, సండూరు పవర్ లో 125 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. వీటితో పాటు జగతి పబ్లికేషన్స్ లో 73 కోట్లు, క్యామెల్ ఏషియా హోల్డింగ్స్ లో 12 కోట్లు, ఇందిరా టెలివిజన్ లో 126 కోట్లు, క్లాసిక్ రియాలిటీలో 64 కోట్లు,
సిలికాన్ బిల్డర్స్ లో 26 కోట్లు, జననీ ఇన్ఫ్రాలో 12 కోట్లు, క్యాప్స్టోన్ ఇన్ఫ్రాలో 8 కోట్లు, పులివెందుల పాలిమర్స్ లో 2.5 కోట్లు, భగవతి సన్నిధి ఎస్టేట్ లో 3.5 కోట్లు, హర్ష ఇన్ఫ్రాలో 5 కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. స్టోరీ బోర్డ్ లో మరో షార్ట్ బ్రేక్. Look into my life. Different celebrations, one winning spirit. Royal Challenge Rock and Music CDs.